తమిళనాడులో పాడి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాల సేకరణ ధరను లీటరుకు 3 రూపాయలు పెంచింది. ఇప్పటి వరకు 38 రూపాయలు చెల్లించగా ఇకపై 41 రూపాయలు చెల్లించనున్నారు. 4 ఏళ్ల తర్వాత పాల సేకరణ ధర పెరగడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3.16 లక్షలకు పైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తెలిపారు. అయితే ఈ పెంపుతో పాల రైతుల సమస్యలు తీరిపోతాయా, అవిన్ గాడిలో పడుతుందా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాల సహకార సంస్థ అవిన్ రాష్ట్ర వ్యాప్తంగా 8,800 పాల సహకార సంఘాల్లోని 3.16 లక్షల మంది నుంచి రోజుకు దాదాపు 34 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. ఇప్పటి వరకు లీటరు పాలకు రైతులకు 38 రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఇందులో 35 రూపాయలు సహకార సంఘం వాటా కాగా మరో 3 రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది. ఈ ధర 2022 నవంబర్ 5 నుంచి కొనసాగుతుంది. అయితే ఈ 4 ఏళ్లలో పశుదానా ధరలు పెరిగాయి. పశు నిర్వహణ ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా పెరిగాయి. కానీ పాల సేకరణ ధర మాత్రం పెంచలేదు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు 3 రూపాయలు పెంచింది. ఇకపై పాడి రైతులకు లీటరుకు 41 రూపాయలు అందుతుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు 30 కోట్ల భారం, ఏడాదికి సుమారు 360 కోట్ల భారం పడనుంది. అయితే ఈ పెంపు ఏమాత్రం సరిపోదని పాడి రైతు సంఘాలు అంటున్నాయి. తాము 10 రూపాయలు పెంచాలని కోరామని, అయితే 3 రూపాయలు మాత్రమే పెంచడం వల్ల రైతులకు పెద్దగా ఊరట ఉండదని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధి మహమ్మద్ అలీ అన్నారు. ప్రతి రైతుకు పూర్తి 41 రూపాయలు అందదని, పాల నాణ్యత, కొవ్వు శాతం ఆధారంగా ధర మారుతుందని ఆయన అంటున్నారు. భారంగా మారిన దాణా ధరలపై 50% సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఆ డిమాండ్ ఇంకా నెరవేరలేదు. ఇక తమిళనాడులో రోజుకు సుమారు 2.15 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. కానీ అవిన్ కొంటున్నది దాదాపు 25 లక్షల నుంచి 28 లక్షల లీటర్లు మాత్రమే. మిగిలిన పాలు ఎక్కువగా ప్రైవేట్ డైరీలకు వెళ్తున్నాయి. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే అవిన్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువ అని రైతు సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు తమకు లీటర్కు కేవలం 2 రూపాయల కమిషన్ మాత్రమే ఇస్తున్నారని పాల డీలర్లు చెబుతున్నారు. దీంతో కొంతమంది డీలర్లు వినియోగదారుల నుంచి ఎక్కువ ధర వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ఇటీవల చెన్నై పరిసర ప్రాంతాల్లో అవిన్ పాల సరఫరా తగ్గడం కూడా చర్చనీయాంశమైంది. కొన్ని ప్రైవేటు సంస్థలు లీటరుకు 45 రూపాయల నుంచి 50 వరకు ఇస్తుండటంతో రైతులు వాటి వైపు చూస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఇక అవినీతి ఆరోపణలు కూడా అవిన్ను వెంటాడుతున్నాయి. పాలల్లో నీళ్లు కలపడం నుంచి కొనుగోళ్లలో అక్రమాలు, రూట్ పర్మిట్లలో లంచాలు, ప్రకటనల్లో అవకతవకలు, రాజకీయ పలుకుబడితో నియామకాలు వంటి ఆరోపణలతో గతంలో కేసులు నమోదయ్యాయి. పాడి రైతుకు ఎక్కువ ధర ఇవ్వడం అవసరమే అయినా అంతకంటే ముఖ్యంగా వారి నుంచి ఎక్కువ పాలు సేకరించాలి. అవిన్లో వృధాను తగ్గించాలి. ప్లాంట్ల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించాలి. ఇవే ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వం ముందున్న అసలు సవాళ్లు.